నీకు తెలియని ఒక రహస్యం చెబుతాను విను. ఇప్పుడు అజయ్ చాలా బలవంతుడు. వాడటు దేవుణ్ణి నమ్మడు, ఇటు దయ్యాన్ని నమ్మడు. ఇక వాడికి బలం ఎక్కడుంటుంది గురువుగారు? అదే నీ అజ్ఞానం. నరసింహం మూలమంత్రంతో పాటు తను సంపాదించిన పుణ్యఫలం మొత్తం కొడుక్కి ధారపోశాడు. అందుకే అజయ్ ఇప్పుడు చాలా బలవంతుడు. అతన్నిప్పుడు నీకున్న తంత్రశక్తులతో ఏమీ చేయలేవు. కానీ వాడు మేల్కొని తండ్రి మార్గంలోకి వచ్చే లోపల నువ్వాణ్ణి దెబ్బతీయాలి. శక్తులు సమకూర్చుకోవాలి. మూలమంత్రం ఒక తరం నుంచి ఇంకో తరానికి ఉపదేశం చేస్తున్నప్పుడు ముందు ఉపాసించిన వాళ్ల పుణ్యఫలం, బలం రెండు ఉపదేశం పొందిన వాళ్లకు సంక్రమిస్తాయి. అందుకే నరసింహం మంత్రం కొడుక్కి ఉపదేశించిన తరువాత తనకు రాబోయే ఆపద నుండి తప్పించుకోలేకపోయాడు. అలాగే నీ తండ్రి కూడా తన శక్తిని నీకోసం దాచి ఉంచాడు. ఆ సంగతి ఆ ప్రత్యంగిని మాత మాకు సెలవిచ్చింది. ఎక్కడ గురువా? చూపిస్తా నాగరాజు. ఆ తల్లిని తదేక దృష్టితో చూడు. ఎక్కడ గురువుగారు? కనిపించడం లేదే. సరిగ్గా చూడు నాగరాజు. తదేకమైన దృష్టితో చూడు, నీకే కనిపిస్తుంది. ఇప్పుడు కనబడిందా? గురువా, ఇన్నాళ్ళు ఇక్కడుందా? నాకెందుకు చెప్పలేదు? చెప్పానుగా నాగరాజు, సమయం రావాలి అని. ఇప్పుడొచ్చింది. అది నేను తీసుకుంటాను గురువా. అది నీకు పనిచేయదు నాగరాజు. ఏంటి గురువా మీరంటోంది? మీరేగా చెప్పారు అందులో నా తండ్రి తన సర్వశక్తులు ఉంచాడని. అది నిజమే. కాని ఆ శక్తి నీకు పూర్తిగా రావాలంటే అమ్మవారి మెడలో ఉన్న పథకం పరిపూర్ణమవ్వాలి. అందుకు నీ తల్లి చెల్లి ఇద్దరూ కావాలి. నీ తండ్రి తన శక్తి తన శత్రువుల బారిన పడకుండా ఉండేటందుకు మొత్తం శక్తిని 2 భాగాలుగా చేసి ఒకటి నీ చెల్లి మెడలో వేశాడు. రెండోది అమ్మవారి మెడలో ఉంది. ఇప్పుడు వెళ్ళి నీ చెల్లిని వెతుకు. ఆమె దొరికితే 2 భాగాలు ఒకచోట చేర్చి, అంటే నీ చెల్లి దగ్గరున్న పథకాన్ని ఈ పథకంతో చేర్చాలి. తద్వారా నీ తండ్రి శక్తి నీకు వశమవుతుంది. నువ్వు శక్తివంతుడు అవుతావు. వెళ్ళు, వెళ్ళి నీ చెల్లిని వెతుకు. గురువా, ఇప్పుడు జరిగే పనేనా? అమ్మ ఎక్కడుందో, చెల్లి ఎలా ఉందో ఇవన్నీ ఎలా తెలుస్తాయి చెప్పండి? నాగరాజు, మొదట ప్రయత్నం చెయ్యి, తరువాత చూద్దాం ఏం చెయ్యాలో. చేసే కార్యం మీద
మనసు లగ్నం చేసి దీక్షగా వెతుకు. నీ తల్లి చెల్లి దొరుకుతారు. ఆ తరువాత ఆ అమ్మ అనుగ్రహం నీకు లభిస్తుంది. వెళ్ళు, వెతుకు. ఈలోగా మిగతా మార్గాలను నేను అన్వేషిస్తాను. సూర్యపుత్రుడు సూర్యపుత్రుడు బాలే చెడ్డ రోజు బేరాలేని రోజు మణి లేని చిరాకైన రోజు దొరికాడు బకరా దా దా ఓం దమ్ ఓం తప్ ఓం డమేల్. ఈ మంత్రంగాడేంటి కళ్ళు మూసుకుని చెట్టుకుని జపం చేసుకుంటున్నాడు? ఓం తప్ ఓం తప్ ఓం డమేల్ ఓం డమేల్. ఏమై ఉంటుందబ్బా? ఓం డమేల్ ఓం తప్. ఓం తప్ ఓం డమ్ ఓం డమ్ ఓం డమేల్ ఓం డమేల్ ఓం డమ్ ఓం డమ్ టప్ ఓం టప్. మంత్రం ఓం డమ్ మంత్రం ఓం టప్. ఏ మంత్రం ఓం డమ్ ఓం టప్ ఓం డమ్ ఓం టప్ ఓం డమ్ ఓం డమ్ మంత్రం ఓం డమేల్. కొంపదీసి బాగా మంత్రాలు చదివేసి నరసింహం గారిలాగా అయిపోదాం అనుకుంటున్నావు ఏంటి? అమ్మా పిశాచి, నన్ను మన్నించి కరుణించి ఈరోజు ఖర్చులకి డబ్బులు ప్రసాదించు. నేను పెట్టిన 1 రూపాయి 100 రూపాయలుగా నాకు ప్రసాదించు. 100? నేను నీ ఆజ్ఞానుసారం 15 నిమిషాలు ఊపిరి బిగించి నీ మంత్రం జపించాను. కరుణించు తల్లి, కరుణించు. ఓం డమాల్ డిమేల్. అంతా కరుణించింది. కందిగారు బాగున్నారా? ఇప్పుడు చెప్పా, ఏంటి ప్రాబ్లం? మంత్రం ఇది కళా నిజమా? నిజమే నిజమే. మంత్రం నా దగ్గర 500 ఉన్నాయి. 5000 చేయగలవా? కుదరదా? దానికి పిశాచి పంకజం ఒప్పుకోవాలి. నేను చెప్పిన మంత్రం జపిస్తూ ఊపిరి బిగబట్టాలి. నువ్వు ఆ మంత్రం సరిగ్గా జపించలేదనుకో 500కి పైసా కూడా తిరిగి రాదు. తర్వాత నీ ఇష్టం, బాగా ఆలోచించుకో. సరే, నేను రెడీ. తీ, డబ్బులు తీ. మంచి నోటే కదా? అమ్మా పిశాచి పంకజం, ఆంబోతుల అప్పారావు 500 నోటు ఇచ్చినాడు. మంత్రం బాగా ఆలకించి దీన్ని 5000 చెయ్యమ్మా. ఊపిరి బిగబెట్టు. ఇంకా 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 బిగబెట్టు. ఇంకా బిగబెట్టవా? 500కి 5000 కావాలట్రా? ఊపిరి బిగబడితే పోతామని తెలీదు. పోయి ఆ పంకజాన్ని అడుగురు, అప్పే సాచి పంకజాన్ని. లోపలికి రావచ్చా? రండి రండి. ఇది మీ ఇల్లండి, అలా అడుగుతున్నారేంటి? మీరు రిలాక్స్ అవుతున్నారు కదా, డిస్టర్బ్ చేశానేమోనని. అలా ఏం లేదండి, కూర్చోండి. మీరు వచ్చిన దగ్గర నుంచి మేము పట్టించుకోనే లేదు. మేమంతా నాన్నపోయిన బాధలో ఉన్నాం. ఏమీ అనుకోకండి. ఇంతకీ నా పేరు చెప్పడం మర్చిపోయాను. నా పేరు లక్ష్మి, అజయ్కి అక్కని.
నా పేరు స్నేహ అండి. అదే ఉందండి, మన అనుకున్న దగ్గర ఫార్మాలిటీస్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు. అయినా మీకున్న బాధని కష్టాన్ని నేను అర్థం చేసుకోగలను. మీరుండేది ఎక్కడా? నేను హైదరాబాద్లో ఉంటానండి. అజయ్ అక్కడే పరిచయం. నేను క్లాసికల్ డాన్సర్ని. అజయ్ కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం. మా ఇద్దరి పరిచయం అక్కడే జరిగింది. అవునా? అజయ్ ఒకసారి పరిచయం అయితే తనని ఎవరూ వదులుకోలేరు. అంత మంచి మనసున్నవాడు. అందుకే మేమిద్దరం మంచి స్నేహితులమయ్యాం. అజయ్ సంస్కారం చాలా గొప్పది లక్ష్మి గారు. పిల్లల్లో అంత గొప్ప సంస్కారానికి కారణం ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులే అయ్యుంటారు. అది ఇక్కడికి వచ్చిన తర్వాత, మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత నాకు అర్థమైంది. మీ నాన్నగారి గురించి అందరూ చెప్తుంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది. అజయ్ లాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం అనిపించింది. నిజమే స్నేహ గారు. నాన్నగారు మమ్మల్ని అందరినీ చాలా చక్కగా పెంచారు. ఆయన క్రమశిక్షణ మాకు బలవంతంగా నేర్పించలేదు. ఆయన చూస్తూనే తెలియకుండా మాకు అలవాటైపోయింది. అజయ్ కూడా అంతే. ఎక్కువ రోజులు సిటీలో ఉన్నా నాన్నగారి క్రమశిక్షణ పద్ధతుల్ని వాడు మర్చిపోలేదు. తల్లి పోలిక, తండ్రి లక్షణాలు మగబిడ్డకొస్తే చాలా మంచిదంటారు. మా ఇంట్లో అవి అజయ్కొచ్చాయి. మా అందరికీ అజయ్ అంటే చాలా ఇష్టం. నాన్నగారికి అమ్మకు అజయ్ అంటే ప్రాణం. మీరు కూడా నాన్నగారిని కలుసుంటే బావుండేది. ఎంత కష్టం వచ్చినా చెరగని చిరునవ్వు, తొణకరి ధైర్యం ఆయన సొంతం. ఆ లక్షణాలే మా అజయ్కొచ్చాయి. మీ నాన్నగారిని కలిసి మాట్లాడే అదృష్టం నాకు లేకపోయినా ఫోన్లో మాట్లాడే అదృష్టం దొరికింది. సూర్యపుత్రుడు సూర్యపుత్రుడు మీ నాన్నగారిని కలిసి మాట్లాడే అదృష్టం నాకు లేకపోయినా ఫోన్లో మాట్లాడే అదృష్టం దొరికింది. అజయ్ నాతో మాట్లాడించారు. ఎప్పుడు మాట్లాడించాడు? ఆయన షష్ఠి పూర్తి నాడు. మాట్లాడింది తక్కువసేపే అయినా నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఆయన పలకరింపే నాకు ఆశీర్వాదంలో అనిపించింది. ఒక్కసారిగా నా లైఫ్లో ఉన్న బాధలన్నీ మర్చిపోయినంత ఆనందం కలిగింది. నిజమా? మరి అజయ్ నాకేం చెప్పలేదే. సరే, మీతో మాట్లాడుతుంటే టైమే తెలియడం లేదు. వెళ్ళి అమ్మని చూసుకోవాలి, పిల్లలకి అన్నం పెట్టాలి. అజయ్ బయటికెళ్ళాడు. నేను మళ్ళీ వస్తాను స్నేహ గారు. అన్నట్టు ఇది మీ ఇల్లే అనుకోండి, ఏం మోమాట పడకండి, సరేనా? సరేనండి. అమ్మా, అనుకోకుండానే అన్నీ జరిగిపోయాయి. నా సంగతి సరే. ఎలా ఉన్నారు? అంతా బానే ఉన్నారా? ఇంతకీ పిల్లలు ఎలా ఉన్నారు లక్ష్మి? వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటున్నావా? అజయ్ ఎలా ఉన్నాడమ్మా? మరిది గారికి చెప్పు, అజయ్కి కాస్త తోడుగా ఉండమని. అమ్మా, అవన్నీ నేను చూసుకుంటాను. తమ్ముడు నీ ఆరోగ్యం గురించి బెంగ పెట్టుకుంటున్నాడు. వాడితో ఒక్కసారి మాట్లాడు, కొంచెం ధైర్యంగా ఉంటుంది. అలాగే మాట్లాడుతానమ్మా. నాకు మాత్రం మాట్లాడుకోవడానికి ఎవరున్నారు చెప్పు? వాడొక్కడే కదా. సరే, అడగడం మర్చిపోయాను. వాడి స్నేహితులు వచ్చారు కదా, వాళ్ళున్నారా వెళ్ళిపోయారా? పాపం, మన బాధలో పడి వాళ్ళని అసలు పట్టించుకోలేదు. అవును లక్ష్మి, అజయ్ కోసం ఎవరో అమ్మాయి వచ్చింది కదా, ఉందా వెళ్ళిపోయిందా? ఉందమ్మా, ఇప్పుడే మాట్లాడొచ్చాను. ఆ అమ్మాయి పేరు స్నేహట. ఆహా, హైదరాబాద్లో ఉంటుంది. అజయ్కి బెస్ట్ ఫ్రెండ్ అట.
ఇప్పుడే అమ్మాయి అన్ని విషయాలు చెప్పింది. తను నాన్నగారితో కూడా మాట్లాడిందట. ఊరుకోమ్మా. నీకు నాన్నగారిని గుర్తు చేసి అనవసరంగా బాధ పెట్టాను. అయినా ఎందుకు చెప్పానో తెలుసా? ఆ అమ్మాయి నాన్నగారితో ఫోన్లోనే మాట్లాడినా చాలా దగ్గర మనిషిలా మాట్లాడుతోంది. నాన్నగారి గురించి చాలా చెప్పింది. అజయ్కి తోడుగా ఉండడానికి తను వచ్చానని, కష్టంలో ఉన్న స్నేహితుణ్ణి ఒంటరిగా వదిలి వెళ్ళిపోనని, కొన్ని రోజులు ఇక్కడే ఉంటానని చెప్పింది. మంచి మనసున్న మనుషులకి అంతా మంచివాళ్లే దొరుకుతారు. పాపం తనెన్ని పనులాపుకొని మన కోసం వచ్చిందో. ఈ రోజుల్లో రక్త సంబంధం ఉన్న వాళ్ళని ఎవరూ పట్టించుకోవడం లేదు. అలాంటిది స్నేహం కోసం మనమెవరో తెలియకపోయినా సరే మన కష్టాల్లో తోడుగా ఉండడానికొచ్చింది. ఆ అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి మనం. అది మన ధర్మం కూడా. అర్థమైందా? అలాగేనమ్మా, నేను చూసుకుంటాను. తులసికి కూడా చెప్పు, జాగ్రత్తగా చూసుకోమను. ఆ అమ్మాయికి ఏ అవసరాలుంటాయో మనకి చెప్పలేదు కదా. కొత్త మనుషులు, కొత్త ప్రదేశం. అదే తులసికి చెప్తే తనే చూసుకుంటుంది. అవును, అసలు అడగడం మర్చిపోయాను. తులసి ఎక్కడుంది? పాపం పిచ్చి పిల్ల ఎలా ఉందో ఏంటో. దాన్ని చూసావా? నాకు కనిపించలేదమ్మా. అదేంటి, ఎక్కడికెళ్ళింది? నాకేం చెప్పలేదమ్మా. మనకు చెప్పకుండా ఎక్కడికెళ్తుంది? అయితే అందర్నీ ఒకసారి వెళ్ళడుగు. తులసి ఎక్కడుందో ముందు చూసిరా. సరే అమ్మా, నేను చూస్తాను. నాకు కనపడిన వెంటనే నీ దగ్గరకొచ్చి కలవమని చెప్తాను. నువ్వు జాగ్రత్త. అలాగే. పడుకోమ్మా. పడుకుంటానులే, నువ్వు చూసిరా. బాబాయ్, ఏమ్మా? తులసిని ఎక్కడైనా చూసావా? లేదమ్మా, నాకు కనపడలేదే. బాబాయ్, ఒకసారి బయటకెళ్ళి చూడవా, ఎక్కడైనా ఉందేమో. అలాగేనమ్మా. అమ్మా తులసి, మా తులసి, ఎక్కడున్నావు అమ్మా? తులసి, ఏంటి మమ్మీ? తులసి ఎక్కరు ఎక్కడైనా చూసావా? లేదు మమ్మీ, ఉదయం నుంచి చూడలేదు. ఏమి, తులసి ఎక్కరు నువ్వైనా చూసావా? చూడలేదమ్మా. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదే. ఏమండి, తులసిని చూసారా? మీకెక్కడైనా కనిపించిందా? తులసా? నా దగ్గర లేదే. అయినా నన్ను అడుగుతావేంటే? నాకేం తెలుస్తుంది? తులసి ఏమన్నా దేవత దైవమా నాకొక్కడికి కనిపించడానికి? ఇక్కడ ఎక్కడ పడుకొని ఉంటుంది, వెళ్ళి చూడు. మిమ్మల్ని అడిగాను చూడండి, నాదే బుద్ధి తక్కువ. తెలిసిందిగా, వెళ్ళు. నిజంగానే ఉదయం నుంచి కనిపించట్లేదండి, అందుకే మిమ్మల్ని అడిగాను. ఒకసారి పెరట్లోకి వెళ్ళి చూడండి. వెళ్ళి చూసుకోవమ్మా. మీరు మారు. రావే. నేను ఒక 2 రోజులు బయలుదేరేస్తాను. కార్తీక్ బయటకు వెళ్ళి ఆడుకో. జ్యోతి. సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏంటక్క, ఏంటంత హడావిడిగా ఉన్నావు? ఏదో టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ ఏం లేదురా, తులసి కనపడ్డం లేదు, ఎక్కడికి వెళ్ళిందా అని. ఎక్కడో కూర్చుని తిరిగ్గా నాన్నగారిని తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. అలసిపోయి ఆకలిస్తే తనే తిరిగి వస్తుంది. అనవసరంగా భయపడుకో. కాదురా, చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. నాకేదో భయంగా ఉంది, కొంచెం వెళ్ళి వెతకరా. సరే, ముందు నువ్వు కంగారు పడుకో, తనే వస్తుందిలే. అమ్మా తులసి, తులసి. బావున్నా. సిస్టర్ వాళ్ళు ఎలా ఉన్నారు? ఈ ఊరు, ఈ ఇంట్లో వాళ్ళు చాలా మంచివాళ్ళు. కానీ అజయ్ వాళ్ళ నాన్నగారినే చూడలేకపోయాను. ఇంకా అజయ్ వాళ్ళ నాన్నగారు పోయిన బాధలోనే ఉన్నారు. చెప్పాను. స్నేహ గారు, నేను మళ్ళీ కాల్ చేస్తా. చెప్పండి. తులసి గాని మీ రూమ్కి వచ్చిందా? తులసి అంటే అదే మాతో పాటు మా ఇంట్లో ఉంటుందే ఆ అమ్మాయి.
ఆ అమ్మాయా? నేను చూడలేదు, ఇక్కడికైతే రాలేదు. ఏం జరిగింది? కనిపించట్లేదు. కనపడ్డం లేదా?